ఈ సెకండ్ నుంచి అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 సంబంధించి నాన్ స్టాప్ గా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పుష్ప 2 ప్రచారంలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా మొత్తం చుట్టేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బన్నీ ఎక్కడ ఈవెంట్ చేసినా సరే అక్కడికి అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. బన్నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే తెలుగు అభిమానులకి మతిపోతుంది. మనల్ని మించిన డైహార్ట్స్ అభిమానులు ఉన్నారే అంటూ మాట్లాడుకున్నారు. పాట్నా అలాగే చెన్నైలో నిర్వహించిన వేడుకలు ఏ రేంజ్ లో అభిమానులు వచ్చారో మనందరికీ తెలిసిందే. తాజాగా కొచ్చిలో కూడా ఈవెంట్ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ బన్నీ ఒక పెద్ద ప్రామిస్ చేశాడు. ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుసగా సినిమాలు చేసి అలరిస్తానని, అంతేకాకుండా 20 ఏళ్ళుగా తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే మలయాళం ప్రేక్షకులకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పాట కూడా అన్ని భాషల్లోనూ మలయాళం లిరిక్స్తోనే ప్రారంభమయ్యేలా సిద్ధం చేశామన్నారు. ఇకపోతే ఫీలింగ్స్ అంటే సాగే ఈ పాట అయితే ప్లే చేశారు. పుష్ప మొదటి భాగంలో పెద్దగా డ్యాన్స్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ ఈ లోటు పాటతో తీరుతుందన్నారు. మొత్తానికి మలయాళం అభిమానులపై బన్నీ ఈ రకంగా ప్రత్యేకమైన ప్రేమను చాటుకున్నారు. ఇకపోతే బన్నీకి ఇతర భాషల నుంచి భారీగా అభిమానులు ఉన్నారు. అంటే అది కేరళ నుంచి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ ఆయనకి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆయన పాన్ ఇండియా స్టార్ కాకముందే ఆయన సినిమాలన్నీ మలయాళంలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేవి. ఇకపోతే చాలా సినిమాలు అక్కడ మంచి విజయాన్ని కూడా సాధించాయి. అలా బన్నీకి అక్కడ ఫాలోయింగ్ అయితే పెరిగింది. కేరళలో ఏవైనా విపత్తులు సంభవించిన సమయంలో టాలీవుడ్ నుంచి తొలి స్పందించేది కూడా బన్నీనే. తన నుంచి భారీ విరాళం కూడా ప్రకటిస్తారు. ఇకపోతే ఇటీవల వయనాడ్ సంఘటనపై కూడా బన్నీ తన సహాయాన్ని అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. బన్నీ తర్వాత అక్కడ రేంజ్ ఫాలోయింగ్ ఎన్టీఆర్కి ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.